నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. లేడీ పోలీసులకి కొడాలి కొత్త రూల్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనంటే, కొడాలి వెంకటేశ్వరరావు అలియాజ్ కొడాలి నాని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్. ఎందుకంటే మరి 2004 నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు కదా. హరికృష్ణ పుణ్యం అంటూ, నందమూరి హరికృష్ణ పుణ్యం అంటూ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఒకట్లేండి, ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కొడాలి నాని ఉండగా ఇలాంటి విచ్చలవిడి వాగుడు, బరితెగింపు వాగుడు, నీచమైన బూతులు వంటివి లేవు. ఎదుటి పార్టీ వాళ్ళని ఎప్పుడూ కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ రాజశేఖర రెడ్డిని కావచ్చు, ఏనాడు ఇలాంటి నీచమైన పదజాలంతో దూషించలేదు. కానీ ఎప్పుడైతే నీళ్లు మారాయో, కొత్త నీళ్ళు వచ్చినాయో, మరి కొత్త నీటికి అలవాటు పడ్డాడో కొడాలి నాని ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి బూతులన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏమంటూ వెళ్ళాడు అంటే 2009లో కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే గెలిచి ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి కూడా తీర్థం బాగా సరిపడిందో ఏమో, మాటలు అలాగే బూతులు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు అయిపోయారు, రాజకీయ నాయకులు అయిపోయారు, పోలీసుల మీద కూడా పడ్డాడు కొడాలి నాని. లేడీ పోలీసులకి కొత్త రూల్స్ ఈయనే పాస్ చేస్తున్నాడు. వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, లేడీ పోలీస్ ఏమైనా ఉద్యోగం చేయాలంటే మళ్ళీ మగ పోలీసుల్ని తోడుపెట్టుకొని వెళ్ళాలా, ఇలాంటివన్నీ కూడా ఆయనే సజెషన్స్ ఇస్తున్నాడు. నేను చెప్తే నమ్మకంగా లేదు కదా, ఆయన వాయిస్ మీరే వినండి ఒక్కసారి. నిన్న ఆయన లోకేష్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు వైరల్గా మారాయి. లోకేష్కి ఆయనే సలహా ఇస్తున్నారు. అక్కడ ఒక ట్రైన్, ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రీకాకుళం వెళ్ళాడు, ఆంధ్రాల వలస. ఆంధ్రాల వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి? అసలు అంతమందిలో ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది డ్యూటీ చేయడానికి వస్తారండి. ఎందుకు వస్తారు? లేడీ ఎస్ఐ అంతమందిలోకి ఎందుకు వచ్చిందని అంటే, హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూడండి, లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళే ఉంటారా? ఒక 100 మంది వచ్చి డ్యూటీ చేస్తారా? లేకపోతే లేడీ కానిస్టేబుల్కి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్కి కాపలా కాసేందుకు మగ కానిస్టేబుల్స్ని ఏమన్నా ఉద్యోగంలో పెడుతున్నారా అని చెప్పేసి అడగాలి ఒక్కసారి కొడాలి నాని. మగాళ్ళు ఉన్నారు, వస్తే అక్కడ అల్లరి వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు, దాంట్లో మగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పక్కన వెళ్ళిపో, నీకు ఆరోగ్యం బాగాలేదు కంటే వీళ్ళందరి మీద ఒక 21 మంది మీద కేసులు పెట్టారు. ఆ 21 మంది ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు అన్న విషయం చింతాడ రవికి తెలిసిందా? ఆ అమ్మాయి తర్వాత హోంమంత్రికి చెప్పలేదా తన ఆరోగ్యం గురించి? అలాగే స్థానిక ఎమ్మెల్యే అంటే పక్కనే ఉన్న నియోజకవర్గం, పలాస నియోజకవర్గం గౌతు శిరీషకి చెప్పలేదా జరిగిన విషయం అంతా? రాష్ట్ర ప్రజలంతా చూడలేదా? అంటే తిమ్మిని బమ్మిని చేయడానికి ఎంత తాపత్రయపడుతున్నాడంటే కొడాలి నాని అంత తాపత్రయపడుతున్నాడు. చేసిందేమో ఎస్ఐ, లేడీ ఎస్ఐ మీద ఒక దగుల్బాజీ పని. చింతాడ రవికుమార్ లేడీ ఎస్ఐ అనే కన్సర్న్ కూడా లేకుండా, లేడీ అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడ మీద చేతులేసి చుట్టుపక్కలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆవిడని గుమ్మిగూడి తాకరాని చోట తాకి ఆవిడని అవమానించి నానా రకాలుగా రభస చేస్తే కొడాలి నాని దానిని కూడా సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పైగా ఆ సమర్థనలో భాగంగా లేడీ ఎస్ఐవి నువ్వు ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు? అల్లరి జరుగుతుంది, అలజడి జరుగుతుంది, కంట్రోల్ చేయడానికి వెళ్ళింది. అది తప్ప, తన డ్యూటీ తాను నిర్వహించుకోవాలనుకోవటం తప్ప, ఒక పెద్ద మందంతా మీద పడిపోయినట్టు పడిపోయి ఆవిడని ఇబ్బంది పెట్టి, పైగా ఆవిడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారంట. ఏమైనా కొంచెమన్నా ఆలోచన ఉందా? ఆయన భాషలో చెప్పాలంటే బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవ్వరు ఇట్లా మాట్లాడరు. బుర్రలో కాస్తన్న గుజ్జుంటే, ఆ గుజ్జు పనిచేస్తూ ఉండింటే ఎవ్వరు కూడా ఆ మాటలు మాట్లాడరు. కానీ కొడాలి నాని మాత్రం అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొడాలి నానికి కూడా 2 కూతుళ్ళు ఉన్నారుగా. 2 కూతుళ్ళల్లో ఒకవేళ ఎవరైనా ఆ అమ్మాయిని ఈవ్టీజింగ్కి పాల్పడినా, ఎవరైనా ఆ అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు, కాలేజీలో చదువుకోవడానికి వెళ్తారు కదా 2 కూతుళ్ళు కూడా, కాలేజీలో చదువుకోవడానికి వెళ్తారు, లేదా ఉద్యోగం చేయడానికి వెళ్తారు, లేదా అత్తారింటికి వెళ్తారు, ఎక్కడ పడ్డా మగవాళ్ళు ఉంటారుగా. మరి అత్తవారింట్లో కూడా ఏమైనా వేధింపులు ఎదురైనాయి అనుకో, ఒక్కతే ఎందుకు వెళ్ళావు, నీ మొగుడున్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి సలహా ఇస్తాడా? లేకపోతే చెప్పు తీసి దవడ పగిలి పళ్ళు బయటికి రాలేటట్టు కుట్టమ్మా అని చెప్పి సలహా ఇస్తాడా? కొడాలి నాని కాస్తైనా ఆలోచనతో మాట్లాడాలి, ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి. అంటే వైసీపీలో చాలామంది ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మధ్య అమరావతిలో ల్యాండ్స్ ఇవ్వకుండా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వాళ్ళ ల్యాండ్స్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుని ప్రభుత్వానికి ఇవ్వమని అడ్డం తిరిగారు.
కానీ ప్రభుత్వం తీసుకోవడానికి అంటే భూ సమీకరణ చేయటమో భూ సేకరణ చేయటమో ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అవసరమైన మేర ప్రభుత్వం కొన్ని రూల్స్ ప్రకారం ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాల కోసం అని చెప్పేసి. సో ఈ క్రమంలో ఊళ్ళో అంతా ఇచ్చేసిన తర్వాత మధ్యలో కొంతమంది కావాలని పొలం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అభివృద్ధికి అడ్డుపడాలని ఆపుతుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన ఒక లేడీ ఉద్యోగిని, అంటే నువ్వు ఈ టైంలో వచ్చావు, రాత్రి 8:30 అయింది, మేము ఈ టైంలో తాగి ఉంటాం, ఒకవేళ నీ మీద చెయ్యరాని ఘటన ఏమన్నా చేసుంటే నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి నేనే అన్నాను ఆ అమ్మాయిని అని చెప్పి మీడియా ముందు చెప్పాడు అతను. ఇంతవరకు అతన్ని ఏమి చేయలేదు. కొడాలి నాని మీద ఇప్పటివరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, అలాగే మహిళా కమిషన్ కూడా స్పందించాలి, అలాగే ముఖ్యంగా పోలీసులు కూడా దీనిని సివియర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉద్యోగం చేయాలో కొడాలి నాని ఎవరు చెప్పడానికి? అతనికి ఏం అర్హత ఉంది? ఏం చదువుకున్నాడు? తను ఏం తెలిసి మాట్లాడాడు దాని గురించి? ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేయటం కాదు, ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా నవ్విపోతుంది. కాస్త ఒక్కసారి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కొడాలి నాని నిన్న అంటున్నాడు, అంటే తెగించిన వాడికి తెడ్డేలింగం అని చెప్పేసి ఒక సామెత ఉంది వెనకటికి. సో కొడాలి నాని నిన్న అంటున్నాడు, ఏమైంది, మహా అయితే కేసు పెడతాడు లోకేష్, ఆ తర్వాత ఒక 40 రోజులు 50 రోజులు జైల్లో ఉంచుతారు, ఉండొస్తాం, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మామూలే అని చెప్పేసి అంటున్నాడు. అంటే మా పద్ధతి మారదు, మేము ఇంతే అని ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలు ఆలోచించరా? రాబోయే 2029 ఎన్నికల్లో మళ్ళీ కొడాలి నాని వైపు గుడివాడ ప్రజలు చూసే అవకాశం ఉంటుందా? వైసీపీ వైపు చూసే అవకాశం ఉంటుందా? ఆలోచన ఉంటుందా? వీళ్ళకి ఓట్లు వేద్దాంలే, సరే ఒక అవకాశం కల్పిద్దాంలే అని చెప్పి ఏమైనా కొంచెం ఆలోచన చేస్తారా ప్రజలు? చేసే అవకాశం లేకుండా వీళ్ళే చేసుకుంటున్నారు చేతులారా. స్వయం కృతాపరాధం అని అంటారు కదా, మన చేతులారా మనం చేసుకునే పొరపాట్లు ఇవన్నీ. రాజకీయాల్లో ఉండి ఎంత హుందాగా మాట్లాడాలి అని చెప్పేసి కొంచెమన్నా ఒంటి మీద సోయ ఉంటే ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయి. సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారు? కొడాలి నాని చెప్పినట్టు లేడీ పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగానికి చేయడానికి వెళ్ళిన ప్లేస్లో మగ పోలీస్ ఆఫీసర్ని కాపలా పెట్టుకునే వెళ్ళాలంటారా? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకొక మగవాడిని కాపలా పెట్టుకుని వెళ్ళాలని చెప్పేసి మనమంతా ఫాలో అవ్వాలంటారా? కొడాలి నాని మాటల్ని బట్టి మీకేం అర్థమవుతుంది? మీరేమనుకుంటున్నారో దయచేసి క్లియర్గా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.